కొట్టు చప్పట్లు కొట్టినా చిన్నారి కొట్టు చప్పట్లు కొట్టు కొట్టు దా సర్జరీ చేసి చిన్న మెదడు తీసేయడం దాకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కానీ వీటన్నిటికన్నా సింపుల్ గా సెల్ఫ్ ట్రీట్మెంట్ అవుతుంది. అదే మ్యూజిక్ థెరపీ. గదేందు కోపం, ఆవేశం, బాధ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ పెరిగిపోయినప్పుడు కూల్ గా పాటలు పాడాలి. చప్పట్లు కొట్టినా చప్పట్లు కొట్టు చల్లబడి కొట్టు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మీరేమైనా పాడతా ఇక పోటీలు వెళ్ళాలా? ఆవేశం వచ్చినప్పుడు పాట అనుకోండి. కాకపోతే ఆ పాటలో సాహిత్యం చాలా సింపుల్ గా ఉండాలి, మ్యూజిక్ మీద సింపుల్ గా ఉండాలి. ప్రిఫరబుల్లీ మెలోడీస్ అంటే మీ ఫ్రస్ట్రేషన్ మ్యూజిక్ తో నొక్కేయండి, స్మూత్ గా నొక్కేయండి. ఓకే వస్తా పటేలా ఉద్యమ సీని కనిపిస్తుంది ఉండిందంట. నన్నంత మాత్రాన పాడదే కోయిలా కొట్టినా చప్పట్లు కొట్టు. ఇది చప్పట్లు ఎట కొడతారు కొట్టు కొట్టు. చిన్నోడు చప్పట్లు కొట్టినా సీనుగాడినప్పుడు పడితే తాతయ్యకి చూపి చపాటి కొట్టేది నేర్పి. అమ్మకు చూపించి రాపో చపాట్లు కొట్టేది. అమ్మకు చూపి. రొటీన్ మదర్, రొటీన్ ఫాదర్. పొద్దున లేచి లైఫ్ ఎగ్జాక్ట్లీ సేమ్. రొటీన్ 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 రొటీన్. చపాట్లు కొట్టు. అమ్మా నాన్న అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఎందుకు అరిచావు? అసలు మిమ్మల్ని అనాలి. కట్టే బిల్డింగ్ తక్కువ ఇచ్చే బిల్డప్ ఎక్కువ. మళ్ళీ తక్కువ కొట్టి ఒక 4 రోజులు ఇంట్లో ఉండి వచ్చిన చేసిన జాగ్రత్త చూసుకోవచ్చా? అవును. ఇప్పుడు ఏమనింది? తన కన్నీళ్ళకు కారణం ఎవరు? ఉల్లిపాయ బాబు ఏం లేదు సిను, జస్ట్ ఉల్లిపాయలు కట్ చేస్తున్నా. మరి నువ్వేం చేస్తున్నావే? బీరకాయలు కట్ చేస్తున్నా. రాకుంటానంటే నువ్వు బీరకాయలు కట్ చేసి 100 రూపాయలు కట్ చేస్తున్నావు. ఆ రూపాయలు పోయచ్చా? ఇంత చిన్న విషయానికి ఎందుకంత హడావుడి చేస్తున్నా? ఇది చిన్న విషయమా? చాకు దిగితే మిక్సీ షాప్ కొడితే సిలిండర్ ప్లేట్లో. అసలు కిచెన్ లాంటి ప్రమాదమైన ప్రదేశంలోకి నువ్వు ఎందుకెళ్ళావు? కిచెన్ అంత ప్రమాదకరమైన ప్రదేశం. చూడు, ఇంకోసారి తన చేతిలో చాక్ కనపడితే అది బాడీలో దిగు. ఈ హౌస్ కి నేనే బిగ్ బాస్. వస్తూ నీ బిహేవియర్ బాగోకపోతే నిన్ను ఇమీడియట్ గా ఎలిమినేట్ చేసేస్తా. ఆ తర్వాత నాని వచ్చిన నా గారిని చెప్పిన ఎన్టీఆర్ ఇంటికి వచ్చిన నువ్వే. బాబు గారు నిజంగానే హీరోలందరూ మన ఇంటికి వస్తారా? వస్తారే, చిన్ని గారు వస్తారు నీకోసం. భవ్య భవ్య జయంతికి వారికి దినేష్ తాతయ్యకి డాడీకి పంపించి ఇక్కడ తిరిగి వస్తాం కదా. వాళ్ళ అమ్మకి వెళ్ళి తిరిగి కొడుతుంది. సీను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అందరికీ నచ్చింది. సీనుకి ప్రాజెక్ట్ అంటే కంగ్రాట్స్. వసుంధర నెలవంకై వెలిగిందే నీ పెదవులపై చిరునవ్వు. కావంకే చాలు కదా నన్ను నీతో రాడింపు. చలి వంటై తరిమిందే నీ వెచ్చని